మా అమ్మాయి ఉన్నట్టుండి బయటికెళ్దాం రా మమ్మీ సర్ప్రైజ్ అంది. మనం కన్నా మన బిడ్డలు అలా కారులో సరదాగా రైడ్‌కెళ్దామంటే ఎందుకు కాదంటాను. ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటో మీకు తెలవాలంటే వ్లాగ్ చూడాల్సిందే. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మిస్ అవ్వకండి. అన్నట్టు ఏమండోయ్ వెల్కమ్ టు మున్ను అండ్ మీ. నన్ను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ దొర్లుకుంటూ వచ్చేస్తాయి. ఇకపోతే ఈ రోడ్ ఏంటా అనుకుంటున్నారా? మా సైనిక్‌పురి అండి బాబు. ఎంత అందంగా ఉంది కదా! నైట్ టైం అయితే అదుర్స్ అంతే. ఇందాక మీరు చూసిందేమో జస్ట్ రెసిడెన్షియల్ కాలనీ, ఇదేమో మెయిన్ రోడ్ అనమాట. ఆ పూల బొకేలు చూడండి, నేను చదువుకున్నప్పటి నుంచి చూస్తున్నా వీటిల్ని. ఇకపోతేనండి సర్ప్రైజ్ ఏంటంటే ఇదేనండి. నైట్ టైం పూరి తినడం చాలా ఇష్టం మా ఫ్యామిలీలో అందరికీ కూడా. సో సైనిక్పురిలో ఉన్న స్వచ్కి అయితే వచ్చేసామన్నమాట. బేసిక్గా అయితే వచ్చేసామండి. చక్కగా ఎప్పుడూ లేని వెరైటీగా పార్కింగ్ కూడా దొరికింది. అదర్వైజ్ ఆయనకి ఇచ్చేసి చేయమని చెప్పేవాళ్ళం అనమాట. అంటే డ్రైవింగ్ నేను కదా అంటే డ్రైవింగ్ కృష కదా, అందుకని దొరికిందంట లక్కీ గర్ల్. సో ఎదురుగుండా అండి బుల్లి గణపయ్య ఉన్నారు. దగ్గరగా చూపిస్తా, చూసేయండి. ఇంతకీ ఎవరెవరు వచ్చామో చూడలేదు కదా. మా మమ్మీ నాతో పాటు గ్రీన్ మ్యాచింగ్ వేసుకుంది, మా కృషమ్మ డ్రైవ్ చేసింది, అదిగోండి మా అత్త, ఆల్ లేడీస్ అనమాట. నేను చెప్పిన బుల్లి గణపయ్య ఈయనేనండి. ఎంత క్యూట్గా ఉన్నారో చూడండి. సో బేసిక్గా ఈ ప్లేస్కి అండి ఇక్కడ రైట్లో మెట్లు కనిపిస్తున్నాయి కదా, పైన కూడా సీటింగ్ ఏరియా ఉంటుంది. సో ఇంకా అమ్మాళ్ళు పాపం పెద్దాళ్ళు కదా, ఇంకా కిందే కూర్చుందాం అనుకుంటున్నాము. రండి మీకు కూడా చూపిస్తా. రెగ్యులర్గా ఇప్పుడు ఇందాక అమ్మాళ్ళు కూర్చున్న టేబుల్ మీద కూర్చుంటాము. ఆల్రెడీ ఎవరో వచ్చున్నారు, ఏం పర్వాలేదులేండి, కాసేపు ఫ్రెండ్షిప్ చేసేసుకుందాం తినే టైంలో. ఇక్కడ ఆర్డరింగ్ ప్లేస్ అనమాట. కృష ఆర్డర్ చేస్తోంది. పూరి ఫర్ ఎవ్రీవన్. అలా పూరి అని చెప్పి జూమ్ చేసే లోపు పిల్ల మార్చిందండి స్క్రీన్ని. అలా అందరికీ పూరీలు అయితే ఆర్డర్ ఇచ్చామండి. మమ్మీ నా ఆర్డర్ సెపరేట్, అది నీకు సర్ప్రైజ్ ఉంది, మరి తనేం పెట్టుకుందో తెలియదు. అబ్బా నన్నారి, మీలో ఎంతమందికి ఇష్టం నన్నారి కామెంట్ చేయండి. ఒకసారి ఆ యాంబియన్స్ లుక్ ఎలా ఉందో మీరు కూడా చూసేసేయండి. సైనిక్పురిలో ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళే ఉంటారు ఈ పాటికి. వీళ్ళిద్దరు కెమిస్ట్రీ సూపర్ అండి బాబు. ఇంట్లోనూ గుసగుసలాడుకుంటారు, బయటకు వచ్చినా గుసగుసలాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారో వాళ్ళకే తెలవాలి. ఈ సిలిండర్లు చూసారా అండి, వామ్మో జంబోస్లా ఉన్నాయి. అంతేలేండి, మరి ఇంతమందికి వండాలంటే ఆ సైజు ఉండాలి కదా. ఆల్రెడీ వెదర్ సూపర్ కూల్గా ఉంది ఎందుకో ఇవాళ. దానికి తోడా ఫ్యాను భలే కూల్గా బ్రీజ్ వస్తూ చాలా బాగుందండి. ఎందుకో నాకు ఈ టేబుల్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు వెళ్ళినా ఇది ఖాళీగా ఉండాలి అనుకుంటూ వెళ్తాను. లక్కీగా దొరికిపోతుంది కూడా. అమ్మయ్య ఫైనల్లీ వచ్చేసేయండి వేడి వేడి పూరీలు. చిన్నప్పుడు ఇలా పూరి పొంగకపోతే తెగ్గోలు పెట్టేసేదాన్ని. ఎనీవేస్ మనం ఎలాగో దాన్ని అనక్కొట్టే తింటాము, కాకపోతే చూడంగానే అలా పొంగి కనిపించాలన్నమాట. తర్వాత పక్కన వాళ్ళ పూరీని బొక్క పెట్టేసి వాళ్ళని ఏడిపించి అదొక కిక్ అనమాట. అన్నట్టు ఈ సాంబ్రాణి కడ్డీలు చూడండి, వెనకాలేమో ట్రెడిషనల్ అలా బీజిఎం వస్తుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలా సువాసనలు వెదజల్లుతూ ఆ సాంబ్రాణి కడ్డీలు భలే బాగుంటుందండి. ఎందుకో ప్లెజెంట్ ఫీల్ అనమాట. ఫుడ్ టేస్ట్ అదంతా ఒక ఎత్తు అయితే ఆ చుట్టుపక్కల అట్మాస్ఫియర్, అదిగోండి మా అమ్మాయి నన్నరి తెచ్చుకుంది. అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుంది, అలా కూల్గా మనసుకు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అబ్బా పూరీలు ఏం టెంప్టింగ్గా ఉన్నాయి రా బాబు. పూరియే కాదండో, అదిగోండి మా అమ్మాయి పరాటా ఆర్డర్ చేసుకుంది. అదేదో కంప్లీట్ ఇలా ప్యాకేజ్ లాగా వచ్చింది. కీరా ముక్కలు ఇచ్చారు, ఏంటది కర్డ్ ఇచ్చారు, పనీర్ కర్రీ అండ్ దెన్ సమ్ సేమియా పాయసం. అమ్మయ్య ఎదురు చూస్తున్నాను, నా పూరి కూడా వచ్చేసింది. అబ్బా ఎంత బాగున్నాయి అంటే ఇట్లా వేడివేడిగా. ఎన్ని తింటారా అనుకుంటున్నారా? ఒట్టి పూరీలతో ఎలా కడుపు నిండుతుందండి. బెసిబెల్లి బాత్ అనమాట. చాలా బాగుంటుంది ఇక్కడ. స్పైసీగా పైన క్రంచీగా బూందీ జల్లిస్తారు. ఎంత బాగుంటుందో, క్రీమీగా ఉంటుంది. సో బెంగళూరులో ఉన్నప్పుడు అండి మేము రెగ్యులర్గా తినేవాళ్ళం అనమాట. ఏంటది? బెంగళూరు. ఏమంటే బెంగళూరు నేను ఈ బెసిబెల్లి బాత్ తింటూ అబ్బా చెన్నై గుర్తొచ్చింది అనగానే, చెన్నై కాదు బెంగళూరు అంది. బెంగళూరు గుర్తొచ్చిందంటే ఇట్స్ బెంగళూరు అంట. నాకు పర్సనల్గా స్పైసీ ఫుడ్ అంటే చాలా ఇష్టం అండి. కారంగా అలా ఎంజాయ్ చేస్తాను. అలా తినేటప్పుడు నా ఫాలోవర్స్ అయిన మీరు కూడా మీ ఇంట్లో ఏం చేసుకున్నారు, మీరు డిన్నర్లో ఏం తిన్నారు అనేది నా మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. మీకు ఇబ్బంది లేదు అంటే కామెంట్స్లో చెప్పండి. I got a new haircut, guys. ఏమండో ఇది హెయిర్ కటింగ్ చేసుకొచ్చిందంట. ఇంకా చావ కొట్టిద్ది. ఇంక ఈ వారం అంతా జుట్టు నాటు ఇటు దిప్పి చచ్చామే.
సో మా ఫ్యామిలీ మా అందరికీ ఉన్న హ్యాబిట్ అండి, తిన్న ప్లేట్స్ తీసేసి ట్రాష్ బిన్ దగ్గర పెట్టేసి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇదిగోండి, ఇదేంటనుకుంటున్నారు, మర్చిపోకుండా తీసుకెళ్తాను వాటర్ బాటిల్. ఎందుకు వేస్ట్ చేయాలి, డబ్బులు ఉరికనే వస్తాయా ఏంటి, కార్లో పెట్టేసేసి జస్ట్ 1 ఆర్ నెక్స్ట్ డే కల్లా ఆఫ్ చేసేస్తాము, ఎక్కువ రోజులు నిల్వ పెట్టకుండా. ఏమండి, అందరం ఫోటోలు తీసుకునే హడావుడిలో మా ఆయనకి ఆయన పార్సిల్ తీసుకురమ్మన్నారు పూరి, అదిగోండి అయిపోయి పరిగెత్తుకొచ్చి ఇచ్చాడు. ఆల్మోస్ట్ 2 నిమిషాలు ఉంటే వెళ్ళిపోయేవాళ్ళం, అలా ఉంటుంది. కాకపోతే ఎందుకు వెళ్ళలేదు తెలుసా, మా మమ్మీ కార్ ని నాక్ చేసి ఓపెన్ చేస్తూ లేట్ అయింది. ఈ పిల్లల బెడ్రూమ్స్ లోకండి ఇలా నాక్ చేసి వెళ్ళడం అలవాటు అయిపోయి వచ్చి కార్ డ్రైవింగ్ సీట్ లో ఎక్కుతా కూడా ఇలా నాక్ చేశాను బై మిస్టేక్. ఇంకా నన్ను ఆడుకుంటది, ఈ సంవత్సరం ఆడుకుంటుంది నన్ను, నువ్వు ఇలా నాక్ చేసి ఓపెన్ చేయాలని మాకు తెలియదు కార్ డోర్ అంటాను. ఈ సీట్ ఎందుకమ్మా ఇంత స్ట్రైట్ గా ఉంది, పైగా మోకాళ్ళేమో ముందు క్రాష్ అయిపోయేంత దగ్గరగా ఉంది. వెనక్కి జరుపుకో అయితే. ఆల్రెడీ జరిపాను, ఇదేంటి ఇలా నాకు ఎలా ఉందో తెలుసా కృష, ఇలా రోబో లాగా నడుపుతున్నట్టుంది. నేను చాలా రిలాక్స్ గా హృదయం ముద్దెమ్మంటూ నిన్నే అడిగాను. నిజంగా కాదు, ఇలా స్టిఫ్ గా ఇలా కూర్చోలేను కృష, ఇలా రిలాక్స్ గా. వెనక్కి అనుకో, మా సీట్ వెనక్కి అనుకోవడం రాదు, మళ్ళీ సోది సోది వెనక్కి అనుకోవడం రాదు నీకు. మా వెనకాల మమ్మీ వాట్ ద హెల్ ఇస్ షీ టాకింగ్. అమ్మా వచ్చింది కృష ఫైనల్లీ. పండుకో రాదు, టెస్లా కదా వెళ్ళిపోతుంది దాని కదా. అమ్మా నువ్వు పలకడం రాకపోతే మమ్మల్ని అడుగు కొన్ని పేర్లు, ఇష్టం ఉన్నట్టు పలకమాక దయచేసి. యూర్ బీయింగ్ రికార్డెడ్. నువ్వు ఇందాక వర్డ్ నేను సెన్సర్ ఇట్లా రిపీట్ లేదు. కాదంత ఇంతకు ముందు స్పెక్స్ మేకర్స్, అది స్పెక్స్. నువ్వేమన్నావు? ఇప్పుడు మా మమ్మీ ఏమందో మీరు అర్థం చేసుకోండి, నేను అందుకే నా వాయిస్ ఇస్తున్నాను ఇక్కడ. ఇదంతా మెయిన్ రోడ్ కదా, సైనిక్ పూరి నైట్ జోన్ అంటే ఇంత ఇసుకేస్తే రాలని జనాలు, ఇసుకేస్తే రాళ్ళంత జనాలు. మనం కూడా అంతా ఏదో నడిచి వెళ్తే తొందరగా వెళ్ళొచ్చేమో అనిపిస్తుంది కార్ కంటే కూడా. మరి దిగు, నడిచొచ్చే. ఏదో ప్రాసలో ఉందని నడిచొచ్చేయి, అరిగిద్ది కూడా ఫుడ్. ఎంత మమ్మీ, జస్ట్ 2 miles ఇల్లు. 2 miles అంటే 3 kilometers, అంతా కూడా నడవలేదు. పిల్లల ముందు కృష వీలైనంత నోరు మూసుకుని ఉండడం అంత ఉత్తమం ఇంకోటి లేదమ్మా. నోటికి ఏదో వస్తే అది వాగకూడదు, మీ ముందు అదే పట్టుకుంటారు. మంచి రిలీజ్ అయింది, కొంచెం లేట్ గా అయినా అడ్జస్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఫుడ్ రివ్యూస్ మాట్లాడుకుందామా ఇప్పుడు, తిన్న ఫుడ్ గురించి ఓపెన్ గా. నేను తిన్న పూరి అండి క్రేజీగా ఉంది, చాలా బాగుంది. కానీ కూర ఏంటో ఇట్లా హాస్పిటల్స్ లో పేషెంట్స్ కి ఇస్తారు కదా సాల్ట్ లేకుండా, అంటే మరి పొరపాటున ఉప్పు తగ్గిందా? అంటే నీకు రోషం ఎక్కువ నేనే వేద్దాను, మళ్ళీ నీకు ఫ్రస్ట్రేట్ అయిపోతే అసలే నేను డ్రైవ్ చేయాలి కదా ఇంటికని. సో మళ్ళీ తర్వాత నువ్వు చట్నీతో తిన్నావు, అందుకని నీకే ఇచ్చేసిన శ్రీరింగ్ మళ్ళీ అరుస్తావు అని బీపీ వేసి. కానీ ఎంత చెప్పగా ఉందంటే మర్చిపోయారా ఉప్పు వేయడం అనిపించింది. మామూలుగా అయితే నాకు చాలా ఇష్టం, స్వచ్ఛ బాగుంటాయి అన్ని. ఏంట్రా బాబు ఈ కూర ఏంటి, నేను పెద్ద స్టైల్ గా వెళ్ళి భయ్యా 2 bowls లో కూర ఇవ్వండి, ఒక పచ్చడి ఒక కూర వద్దు. సూపర్ ఉండేది. అండ్ ఫైనల్లీ ఆ పచ్చడి బాగుంది కర్రీ కంటే. మా నేను బిజినెస్ పెడదాం అనుకుంటున్నా. ఏం బిజినెస్? ఈ దీపిశేషి 4 fathers పక్కన 4 mothers. ఆల్రెడీ మా అమ్మమ్మ ప్లాన్ అది, 4 mothers పెడదాం మనం అని. 4 fathers అక్కడ ట్రూ బ్లాక్ ఎదురుగా ఫేక్ బ్లాక్ అని ఒకటి పెడదాం అనుకుంటున్నా. ట్రూ బ్లాక్ పక్కన ఫాల్స్ బ్లాక్, ఫేక్ బ్లాక్. అమ్మమ్మలు బామ్మలు, అది అమ్మమ్మలు కరెక్ట్ అత్త, ఇది బాగుంది. అమ్మమ్మలు బామ్మలు అని ఒక రెస్టారెంట్. ఎందుకు బామ్మలు చీర కాదు, ఫుడ్ డిస్కషన్ లో కూడా మా అమ్మ కందస్వామి స్టోర్ అంక చూసి ఆ చీర చూడు వదిన అంటుందండి. ఆడవాళ్ళకి ఎందుకండి ఇంత పిచ్చి, చీరలు పిచ్చి? మనం రోడ్ మీద ఉన్నాం, మా స్టోర్ లోపల ఉన్న సారీ షాప్ వాడు ఏం చేస్తున్నాడు అన్న. నో లోపల కాదు, బయట అది ఉంది కదా వాళ్ళది ఒక టీవీ లాంటిది, దాన్ని ఏమంటారే కృష? డిజిటల్ బోర్డా, డిస్ప్లే బోర్డ్ సంథింగ్. అందులో చూపిస్తున్న చీర గురించి స్టాకింగ్ అనమాట. ఏమండి పక్కన దసరా ఉంది కదా, మటన్ బిర్యానీ అల్టిమేట్ గా ఉంటుంది. ఆల్మోస్ట్ 1 year అయింది నేను మా అమ్మాయి వచ్చి ప్లాన్ చేయాలి తొందరగా. కృష్ణమ్మ ఇక్కడ తీసుకుంటున్నా, లెఫ్ట్ తీసుకో. కాస్త మీరు అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే నా వీడియో కంప్లీట్లీ లైవ్ ఇద్దాము. మామూలుగా మా ఫ్యామిలీ ఇలాగే మాట్లాడుకుంటాము జనరల్గా కూడా, అందుకని కొంచెం కీసర్ బాసర్గా ఉంది. నాది మా అమ్మాయి కన్వర్జేషన్, తర్వాత మమ్మీ అత్త కన్వర్జేషన్. సో లైవే మీరు ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో నేను ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. ఐ హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్.
అత్త రాదు, అత్తమ్మ మాతోనే ఉంటుంది. యా. నువ్వే దిగుతావు. నువ్వే కదా అప్పటి నుంచి మాట్లాడద్దంటే మాట్లాడుతూనే పోతున్నావు. అది బ్లాక్ చేస్తుంది, నోటికి వచ్చిన ఏదో సెన్సార్ మాటలు అనేసావు ఫస్ట్. ఈ రోడ్ హాయిగా ఉంటదబ్బా డ్రైవింగ్. ఏంటి రోడ్డు బాగుంటుంది, పెద్ద రోడ్, ట్రాఫిక్ ఉన్న రోడ్ పెద్దది, స్మూత్ ఉంటది. మనకు ఆ గుంతలు, ఆ స్పీడ్ బ్రేకర్స్ లేకుండా అలా ఏదో హైవే మీద యూ షుడ్ బై దట్ వ్లాగింగ్ స్టిక్, అక్కడ అతికిచ్చి కార్ అంతా పడుతుంది. ఐ రియలీ వాంట్ దట్. డ్రైవింగ్ అప్పుడు ఇబ్బంది అవుతుంది మాట్లాడుకుంటూ వెళ్ళడానికి. మేబీ యూ షుడ్ గెట్ ఇన్ టచ్ విత్ లైక్ సమ్ వీళ్ళు ఉంటారు కదా, నరేష్ అన్న, బికాస్ హీ డ్రైవ్స్ అ క్యాబ్ కదా, సో దే హ్యావ్ ఇట్ ఫర్ మ్యాప్స్. యూ షుడ్ యూజ్ ఇట్ ఫర్ వ్లాగింగ్. ఓకే. ఏం దొరకదా అమెజాన్ లో? దొరుకుతుంది, కానీ నువ్వు ఏమని అడుగుతుందా అన్ని బ్లాగింగ్ స్టిక్ అడుగు. అంటే సర్చ్ లో ఇలా కొట్టొచ్చేమో కృష. నేను డ్రైవ్ చేసేటప్పుడు బ్లాగ్ చేయాలంటే కొట్టు మీ డ్రైవ్, ఐ నీడ్ వన్ రికార్డ్ మీ అంటే అప్పుడు వాళ్ళు ఇస్తారు, మీ పక్కన మీ కూతురుతో వెళ్ళండి ఆమె పట్టుకుంటది అని చెప్పి. అంతేనా? నేను యూఎస్ వెళ్ళిపోతున్నా బ్రో 1 month లో. అప్పుడు ఎలా బ్రో? అదే కదా ఆలోచించమని. ఎలాగో మా అబ్బాయి వాడు బ్లాగ్స్ లో రాడు, కనీసం రికార్డ్ అన్నా చేయరా అంటే ఆ ఒకటి అడక్కంటాడు. Churalto's owner still texts me sometimes when they get new food. పొద్దున్నే మట్టుకొచ్చి చేసినందుకు ఆ చురోల్టోలో ఆ స్వీట్ స్టిక్స్ తినకండి. ఐ డోంట్ నో, నాకు సెట్ అవ్వలేదు. యా, వై వుడ్ ఎనీబడి ఈట్ ఇట్ ఫర్ బ్రేక్ఫాస్ట్? ఇట్స్ ఎ డెజర్ట్ ప్లేస్. నువ్వు నేను తిన్నాం, మనం నాకు సెన్సర్ మాటలు వస్తున్నాయి. మనం అవలగాల, మన అందరు అవలగాలు ఉంటాము. మనకు ఆప్షన్ లేక ఆ రోజు ఆకలేసి తిన్నందుకు ఫుల్ డే సఫర్ అయ్యామన్నమాట. అది సంగతి. అమ్మమ్మ ఈ రూట్ లో రాలేదని అలిగింది, అందుకే ఇప్పుడు ఈ రూట్ లో తీసుకెళ్తున్నాను. ఇందాక వెనక రూట్ నుంచి వచ్చావని అలిగింది. షీ ఫెల్ట్ లైక్ నువ్వు చాలా లాంగ్ రూట్ తీసుకొచ్చావు. వెళ్ళండి బ్రో, నేనేం చేయలేను, అదే దగ్గర. సరే, యాజ్ పర్ ఇప్పుడు మా అమ్మ ఏం చెప్తే అదే శాసనం కృష, ఇదే దగ్గర యాజ్ పర్ హర్. అమ్మ మేము టీ తాగుతాం కదా మిడ్ నైట్ వచ్చి, మనం మీరు రాలేదు కదా, ఆ ప్లేస్ చూపిస్తాం. రైట్, అక్కడే బ్రూనో గడ్ గర్ల్ ఫ్రెండ్ ఉంది అక్కడ. జస్ట్ దానికి 1 year, వీడికి 2 ఏళ్ళు అనమాట. సేమ్ లుక్, సేమ్ బ్లాక్, సేమ్ లుక్. మాకంటే ఎక్కువ టీ వాళ్ళు ఎగ్జైట్ అవుతున్నారు. మేడం పైన మీ బ్రూనోకి జోడీ ఉంది, గర్ల్ బ్రూనో చిన్నప్పుడు ఇవన్నీ చూసుకున్నా కొంచెం. తెచ్చినప్పుడు నీకు అంత ఎమోషన్ ఉందా బ్రూనో మీద? ఏదో నొక్కితే వచ్చేసి. ఎప్పుడైనా నా చిన్నప్పుడు చూసినావా అని అట్లనే? ఇంకా చూడను నేను చిన్నప్పుడు. ఏంటి ఇంకా చూడను. ఇంకా చూడ అంటే మతలబ్ ఇప్పటిదాకా చూసింది మమ్మీ ఇదే మా రైట్ సైడ్ చూడు, మట్కా చాయ్ అత్త. ఇది మిడ్ నైట్ 12 వరకు ఉంటది. మిడ్ నైట్ 12 వరకు ఉంటది, మళ్ళీ మార్నింగ్ 5 నుండి ఓపెన్. ప్రతిరోజు కొత్త సందు ఎక్స్ప్లోరింగ్ చేస్తాను నేను జిమ్ నుంచి. అయినా వాటి నుంచి కూడా ఇంటికి రాను. మీ నాన్న ఇంటికి పోయేసరికి స్మెల్ వచ్చేయాలి. పూరి అంటే వాసన వచ్చేస్తంట. మనం ఇలా లాంగ్ గా ఇంటికి వెళ్తే ఆ తీసుకున్న పూరి, ఆ ప్యాక్ చేయించిన పూరి అంటే స్మెల్ వచ్చిందంట యాజ్ పర్ అమ్మమ్మ. అమ్మ మనం ఏం విజయవాడ వెళ్ళట్లేదు, జస్ట్ పక్క సందులో ఉన్న మన కాలనీకి వెళ్తున్నాం. ఇప్పుడు ఆ బండిలో ఊగిందా? అదే నేను నడిపేటప్పుడు ఊగితే నువ్వు రోడ్ ఇట్లా సీట్ బెల్ట్ ఏది అసలు? సీట్ బెల్ట్ కాళ్ళకు కూడా ఏది? అమ్మా ఇట్లా ఊగితే ఇంక నువ్వు కారే దిగిపోతావు. కాదు ఇందాక కూడా అంది కృష, గుంటలు రోడ్డు ఆవగాలనింది నువ్వే కాదు, ప్రేమి అంది. నువ్వు జస్ట్ కళ్ళతో మాట్లాడతావా? లేదు, నేను జస్ట్ అమ్మ చేసే డ్రైవింగ్ ఈ రోడ్డు చూడొచ్చు, కూర్చొని ఎలా చేస్తుంది చూడు, చూసి నేర్చుకోమంటుంది. చూడు మేము చూడొద్దంటున్నా, చూస్తూనే ఉంటాం. కృష అమ్మమ్మకి బేసిక్ గా ఇలా గుండెలు ఇట్లా పట్టు కూర్చుంటుందంట నీ డ్రైవింగ్ లో. నువ్వు ఫీల్ అవుతావని నీకు చెప్పట్లేదంట. నాకెందుకో ఎలా చేస్తుంది చూడు. ఇప్పుడు చూడు కృష, చూస్తున్నా బ్రో. నువ్వు ఆ చెట్టుని ఎప్పుడు ముద్దు పెట్టుకుందామా, ఆ కార్ని ఎప్పుడు ముద్దు పెట్టుకుందామా, ఆ కరెంట్ స్తంభాన్ని ఎప్పుడు ముద్దు పెట్టుకుందామా? నిన్ను పెట్టుకుంటే ఇంటికి వెళ్ళినాకుండు. నీకు మార్జిన్స్ తెలియట్లేదు, నువ్వు అలా దూసుకెళ్ళిపోతున్నావు, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్స్కి వస్తున్నావు అంటున్నా అమ్మమ్మ. ఐ జిఫిట్ ఉషాని సో డీసెంట్ వ్లాగ్ అనగానే కామ్ అయిపోయింది. అవును అమ్మమ్మ ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేసింది, అడుగమ్మా. ఆమెను బొగుడుకుంటున్నారు మీ అత్తని. చెప్పమ్మా నీకు గుర్తుంటే ఇప్పుడు
అమ్మా దట్ డజంట్ మ్యాటర్. దాని వల్ల ఇతరులకి హాని లేదు. నువ్వు మాట్లాడే మాట వల్ల నా వ్లాగ్ లో చాలా మంది హర్ట్ అవుతారు. అసలు మాట అనేది ఆగదు అమ్మమ్మ నోట్లో. అసలు లైక్ గ్రైండర్ షీ కీప్స్ టాకింగ్. రాళ్ళేసినట్టు, ఒక మిక్సీలో రాళ్ళేసినట్టు అంటారు కృష. డబ్బాలో గలగలా పారే గోదావరి లాగా గలగల గలగల పారుతున్న గోదారిలా దరిద్రంగా ఉంది మాకు మీ కాఫీ అక్కడ. ఆ కాఫీ నచ్చిందంటే ఇంకా నాకు వదిలేసేయి. మన ఇంట్లో మొన్న కూడా నువ్వు టెంప్ట్ అయ్యి మళ్ళీ డ్రాప్ అయ్యావు. అవును, ఎందుకంటే అది అంత అద్భుతంగా ఉంది. ఆ టేస్ట్ నాకు ఒక 5 minutes కి గుర్తొచ్చింది ఎంత గలీజ్ ఉండేనో. కానీ ఇప్పుడు బాగుంది. ఆ రోజు నువ్వు నాకు కార్ డ్రైవింగ్ ఇవ్వమంటే 1 year బ్యాక్ నువ్వు ఇవ్వలేదు. నీ పైన నమ్మకం లేదు, దొబ్బే అన్నావు. అప్పుడు నేను నీతో 3 days మాట్లాడు. 1 year బ్యాక్ అన్నానా? నాకు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కొంచెం అనిపిస్తుంది. నువ్వు అసలు ఇప్పుడు ఆ స్వచ్ఛ దగ్గర ఏంటి ఆ బండు కూడా ఏంటి స్వచ్ఛ దగ్గర కార్ తీసుకున్నావా? అమ్మయ్యా అనుకున్నా కృష లోపల. అనుకుంటూ అందుకే కదా నాక్ చేసి ఓపెన్ చేసిన డోర్. అదే మీరు ఎంతలా నన్ను భయపెట్టించారంటే రూమ్స్ లోకి వచ్చేటప్పుడు That is decency that you knock and enter a room. అదే అది అలవాటు అయిపోయి వచ్చి కార్ డోర్ కూడా నాక్ చేసి ఓపెన్ చేసా. అలా అయిపోయాను. నువ్వేమైనా డ్రగ్స్ తీసుకున్నావా? ఇలానే ఓపెన్ చేశాను. కృష అంటుంది ఓ నాకు తెలీదమ్మా అలా అలా డోర్ అలా ఓపెన్ బెల్ పెట్టిద్దాం. బెల్ పెట్టించినా అంటుంది. ఎక్కడ బున్నుగాని పెడతాను. శ్రవణ్ ఇక్కడ కాదు వెళ్ళిపోయాడు. నెక్స్ట్ కొంచెం అదే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర మన కొత్త క్రాంతి ఉంది చూడు, క్రాంతి రాయల్ అక్కడ. అంత దూరమా? గలగల పారుతున్న గోదావరిలా. రూట్ హైటెన్షన్ రూట్ నుంచి వెళ్ళాల్సిందేనా? అంతే అంతే. ఇప్పుడు ఇందాక కృష తీసుకెళ్ళింది చూడు బ్యాగ్ అలా వెళ్ళాలి. చాలా దూరం. కృష ఇంకెవరు లేరా కుక్కలా? మీ అమ్మ ఎట్లా కూర్చుంది తెలుసా? ఆర్టిస్ట్ బస్ లో కూర్చుంటారు చూడు, అట్లా కూర్చుంది. ఎందుకు బ్లాగ్ లో అట్లానే గతుకులు వేస్తున్నాం కదా. ఎందుకు అంటే నా మీద అవ్వా నేను అట్లే, నన్ను అయితే అట్లా అంటే నేనైతే రోడ్డు మీద వదిలేస్తా. నీకు రోషం ఉంటే వదిలేస్తావు, రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చేస్తుంది ఇంటికి. నాకు రోషం ఉంది కానీ సెంటిమెంట్ కూడా ఉంది తల్లని. మదర్ సెంటిమెంటా? ఒకసారి అమ్మ కూడా కార్ దిగి వెనకాలే వస్తుంది. స్విమ్మింగ్ చేసుకుని వస్తుందేమో కాపరేచర్. వెంకటేష్ కావాలని యా నువ్వు వెళ్తున్నావు కదా, నేను పక్క నుంచి ఓవర్టేక్ కొట్టి ఇంటికి కూడా వెళ్ళిపోయేదాన్ని. పాటికి గంట పడుతుంది అక్కడ చూడు. స్మూత్ గా ఏం లేదు, స్లో ఉంది. స్మూత్ ఏం లేదు ఇక్కడ. స్లో ఉంటే స్మూత్ ఉంటది ఆటోమేటిక్. లేదు మమ్మీ, సౌండ్ ఇట్లా ఇట్లా దూసుకెళ్ళాలా ఏంటి? సౌండ్ కూడా వినిపిస్తుంది మమ్మీ. ఏం కాదు, మంచిగా చూడు పొగుడుతుంది మా అమ్మ నాన్న. ఇప్పుడు దింపిస్తామని భయం. స్లోగా వెళ్తాం. కార్ స్పీడ్ ఎక్కడ చక్కగా. నేనంటే యూ షుడ్, యు నో వాట్ యూ షుడ్ డూ. నువ్వు మీ అమ్మ విజయవాడ రండి, నువ్వు నీ డ్రైవింగే. నేను బెంగళూరు వెళ్ళేసి చెన్నై ట్రిప్ కొట్టి అలా మొత్తం కలిపి నేను విజయవాడ సేమ్ టైంకి వస్తాం మరి ఇద్దరం. అంత సీన్ లేదులే కృష. ఎక్కడ తగ్గాలో తెలవాలి. ఎక్కడ నెగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో. వెనకగా నువ్వు పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్తే నేను ఏం చెప్పాను. మమ్మీ ఇండికేటర్ ఏం మమ్మీ? అరే వెనకలేను రే లేదురా ముందు. You said Kaushik and he gave you a missed call 100 years. అంటే వాడు ఇంటికి వచ్చి వాకింగ్ చేసి చేస్తుంటాడు. ఎక్కడ ఉన్నారు కౌశిక్ బేట? ఏంటిది? ఏమో బ్రో, ఇంటికి వస్తున్నాం 1 minute లో వచ్చేసినాం. అప్పాదమ్ముడు పొద్దున్న నుంచి ఎక్కడ తిరిగారో వాడిని అడుగుతా కూర్చోబెట్టి. నీకు 1000 రూపాయలు ఇస్తారా అని చెప్తా. నాకు 200 ఇచ్చినా చెప్పేస్తాం మమ్మ. నువ్వు 1000 రూపాయలు ఎందుకు వేస్ట్? అన్నీ చెప్పించుకుంటాయి. కార్ ఎక్కడెక్కడ తిప్పావో నీకు డబ్బులు బొక్క. బేసిక్ గా ఇప్పుడు మీ ఇద్దరు మార్నింగ్ నుంచి ఎక్కడెక్కడ తిరిగి ఎక్కడెక్కడ ఏం తిన్నారు, ఎక్కడ స్పెండ్ చేస్తారు. అవును మా పల్లెటూరు అలాగే ఎంత మంచి జోక్ ఇచ్చింది మీ మమ్మీ, అందరు నవ్వంటారు. ఫైనల్లీ ఎట్టకేలకి పూరి ట్రిప్ అంటారండి దీన్ని. యా గైస్ 15 నిమిషాలు. ఎక్కడ తెలుసా ఇది? జస్ట్ 1 mile అవేనే. 15 నిమిషాలు తెచ్చింది గైస్ ఇంటికి. 15 నిమిషాలు. ఈ వీడియో నేను చూసి చెప్తున్నా. ఇక్కడ 15 minutes 10 seconds. 15 minutes 10 seconds. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. చెప్పండి. దట్ ఈస్ అన్ ఓల్డ్ సేయింగ్ తెలుసా? మొన్నే రేస్ పెట్టారు కుందేలకి టోటాయిస్ కి. కుందేలే గెలిచిందంట. నిజం, జెన్జీ రేస్. సో ఇప్పుడు ఆ కుందేలు నువ్వు అంటావు. కుందేలు వండుకుందాం. ఐమ్ క్రేవింగ్ ఇట్ నౌ. ఎందుకని కుందేలు అని ఇప్పుడు చూసారండి, అన్ని జంతువులు అయిపోయినాయి మా కొంపలో. ఇప్పుడు కుందేలు కావాలంట. కుందేలు సచ్ గుడ్ ప్రోటీన్. ఐ గో టు ది జిమ్.
సరే గైస్, ఇంతకంటే మా వ్లాగ్ కంటిన్యూ చేస్తే మీకు బోర్ కొట్టేస్తుంది, అది నాకు ఇష్టం లేదు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. ఏం పర్లేదు, మా అమ్మ ఎంత సెన్సర్ చేసిందంటే 15 నిమిషాల్లో 5 minutes వస్తుంది, మీకు పండుగ చేసుకోండి. మధ్యలో మా అమ్మ కొంచెం వాడకూడని పదాలు వాడింది, అవి కట్ చిన్న చేస్తాను. కాదు, అన్పార్లమెంటరీ కూడా కాదు, అది అరెస్టబుల్ వర్డ్స్, అవి అరెస్ట్ అవుతుంది సో యూట్యూబ్ లో ఇస్తే. అంటే అవుట్ ఆఫ్ ప్రైవసీ తనకు తెలియదు అనమాట, వ్లాగ్ లో ఉన్నామని చెప్పి ఇష్టారాజ్యంగా మాట్లాడింది. అవన్నీ నేను పెట్టలేను. అవన్నీ కట్ ఆఫ్ చేశాక వీలైనంత తక్కువ కంటెంట్, మీరు ఎంజాయ్ చేసే కంటెంట్ మాత్రమే పోస్ట్ చేస్తాను. ఏమని అంటే ఇది నా హక్కు అంటే, అవసరం అయితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటది మీ మమ్మీ కదా. ఏమైనా అంటది, ఫ్రీడమ్ ఆఫ్ డాష్ డాష్ డాష్. ఎస్ ఎస్, కాన్స్టిట్యూషన్ అసలు అమ్మమ్మ రాసినట్టు మాట్లాడుతుంది. యా, సరే గైస్, మళ్ళీ కలుద్దాం. యా, మా మమ్మీ మొన్న యూఎస్ నుంచి వచ్చింది గాయస్. యా, యుఎస్ కూతురు ఉన్నాక అది చూసి 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 ఆ తొక్కల స్లాంగ్ ఒకటి అలవాటైంది. ఓ వాట్ స్లాంగ్ డిడ్ యు లెర్న్ ఫ్రమ్ మీ? యా అనే స్లాంగ్. ఇంకేం స్లాంగ్ వచ్చింది నా నుంచి నీకు? యుఎస్ స్లాంగ్. ఏం స్లాంగ్? ఇంకా ఇంకా స్పెషల్ గా తమరి నుంచి నేను నేర్చుకునేది ఏం లేదమ్మా. ఏమైనా వర్డ్స్ నేర్చుకున్నావా నా దగ్గర నుంచి? నేర్చుకో, ఇవి నేర్చుకోకు. ఏం నేర్చుకుంటావు? రోజు డైట్ కోక్ తాగడం నేర్చుకో. నాకు ఒకటి నేర్పించేది ఏంటి, మాట్లాడడం. కరెక్ట్. నీకెంత ఇగో అంటే చిన్నప్పటి చూసినా నీ రీల్ అది. మాటలు ఎవరితో 5 ఏళ్ల వరకు ఎవరితో మాట్లాడలేదు. కాంటెంట్ గైస్ చూడకండి అసలు. అన్సబ్స్క్రైబ్ కాదు కదా, అన్ఫాలో, బ్లాక్ రిపోర్ట్ చేసేయండి. క్రింజ్ కాంటెంట్, క్రింజ్. మీకు ఒకటి చెప్పనా గైస్, నా పిల్లలు ఇద్దరు అరే నా ఛానల్లో అది పెట్టాను చూసారా అంటే, అమ్మా లైవ్ చూస్తున్నాం కదా 24 గంటలు, మళ్ళీ ఇంకా అవి కూడా చూడాలి. అదే కదా, ఆ దారుణం ఒక్కసారి చూసి తట్టుకోవడమే చాలా గ్రేట్. మళ్ళా రిపీట్ లో అంటే మాతో కాదు. కానీ ఇంకోటి చెప్పిన, మా కాలనీలో ఉన్న పిల్లలందరూ నాకు పెద్ద ఫ్యాన్స్. నన్ను చూడంగానే హగ్ చేసుకుని ఆంటీ మీ వీడియో ఇవాళ ఎంత బాగుందో అంటారు. నా పిల్లలేమో ఇలా అనమాట, ఇంటి చెట్టు వైద్యానికి పనికిరాదు. ఏమన్నావు నన్ను ఇప్పుడు? చెట్టు అన్నావు నన్ను. ఇంటి చెట్టు వైద్యానికి పనికిరాదు. ఇంతకంటే ఇన్సల్ట్ నాకు ఉండదు అనుకుంటా గైస్. షీ జస్ట్ కాల్ మీ ఇంటి చెట్టు. హలో, ఇంటి చెట్టు వైద్యానికి పనికిరాదు అంటే నేను అనుకున్నాను ఇంటి చెట్టు మీకు పనికిరాట్లేదు నేను అని. సామెతలకి మీనింగ్ తెలియదు. అన్ని ఏం తింటున్నా నన్ను అనేసింది అని చెప్పి వెద ఓవర్ యాక్షన్. అంటే నువ్వు ఇప్పుడు ఇంటి చెట్టువి, యు ఆర్ ద క్యూర్ టు ద హౌస్, బట్ యు ఆర్ నాట్, వి ఆర్ నాట్ యూజింగ్ యూ. పొటెన్షియల్ మేము చూడట్లేదు నీలోది. పర్లేదు బ్రో, పర్లేదు. మేము ఇంగ్లీష్ మెడిసిన్. ఇంకా మనం ఇంటి చెట్లు పక్కిన చెట్లు మాకొద్దు. మేము ఇంగ్లీష్ మెడిసిన్, హోమియోపతి పడదు నాకు. ఏమండి, మా ఆయన పాపం డిన్నర్ కోసం వెయిటింగ్. మార్నింగ్ నుంచి కూడా ఇవాళ ఏకాదశిని ఉపవాసం ఉన్నారు. ఆ పూరి కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మా అమ్మ అన్నట్టు నిజంగానే ఆ పూరి వాసన వస్తుంది. ఇలాగే మేము కార్లో కూర్చొని మీకు కబుర్లు చెప్తుంటే నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. బై గైస్.